ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నటువంటి లీడర్ మొండితనం, దూకుడు, ఏది అనుకుంటే అది కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటం, ఇది ఆయన లక్షణం. ఎందుకు కాంగ్రెస్ని వదిలేశారు? ఎవరు మిమ్మల్ని కాంగ్రెస్ నుంచి బయటకు పంపించేశారు? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కొంత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీ దగ్గరికి వచ్చి కన్విన్సింగ్ మోడ్లోకి రాజీ ప్రయత్నం చేసినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి ఉంటే ఈ రోజు కూడా మీరు ఒక మంచి పొజిషన్లో ఒక మినిస్టర్గా ఉండేవాళ్ళు కదా. నా క్యారెక్టర్ కానీ నాకు ఉన్నటువంటి ఇమేజ్ పాడవుతుంది, నా క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది. నేను తెలంగాణలో సీఎం తర్వాత నేనే, నాదే నెంబర్ 2 స్థానం అని చెప్పి బహిరంగంగా చెప్పుకున్నటువంటి ట్రాక్ రికార్డ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి థ్రెట్ కాబోతా ఉన్నాడు అనే అనుమానాలు డెఫినెట్గా ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ మీద ఒక రేంజ్లో రేవంత్ రెడ్డి గ్రిప్ సంపాదించుకున్నారు కాబట్టే హైడ్రా పుట్టుకొచ్చింది. హైడ్రాకి అధికారులు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే 10 ఏళ్ల పాటు టచ్ చేయలేకపోయినటువంటి ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైంది అనేటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి మాట. 4 బిల్డింగ్లు, 4 సెలబ్రిటీల బిల్డింగ్లు కూలగొట్టడం వల్ల హైడ్రా ఆపరేషన్ కంప్లీట్ అయినట్టుగా నేను భావిస్తలేను. యావత్ రాష్ట్రం దృష్టి మళ్లించేసి ప్రజా సమస్యను పక్కదో పట్టించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా FTL పరిధిలో ఉంది అనుకుంటే ఒక్క ఇటుక అయినా కూడా ఆక్రమించి కట్టినట్టయితే కూల్ చేసుకోవచ్చు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఎన్నో కొన్ని వందల వేల అటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయి కదా, మరి వాటి జోలికి మరి ఈ ప్రభుత్వం వెళ్ళగలుగుతుందా? ఖచ్చితంగా మీరు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవుతారని చెప్పి చాలా మంది అనుకున్నారు. మీరు వద్దనుకున్నారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కానివ్వకుండా అడ్డుకున్నారా? సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఇంకొంతమంది అంటున్నారు. నిజంగా బీఆర్ఎస్ని కలుపుకునే ప్రయత్నం బీజేపీ చేసిందా? రేవంత్ రెడ్డి గారు జ్యోతిష్యుడు కాదు. రేవంత్ రెడ్డి గారు జోస్యం చెప్పడానికి ఇదేమన్నా 20 ఏళ్ల నుంచి కన్స్ట్రక్షన్ రంగంలో ఉంది, ఎన్నో ప్రాజెక్టులు చేపట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మెగా ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు వై మహేశ్వర్ రెడ్డి గారు టార్గెటింగ్ మెగా అండ్ మెయిల్? ఇప్పుడు చెప్పినా అప్పుడు చెప్పినా నేను ఒక వ్యక్తిను, సంస్థను నేను టార్గెట్ చేయను. ఇంత ఫెయిర్గా మాట్లాడే వ్యక్తిని, ఇంత దుందుడుగ్గా మాట్లాడే వ్యక్తిని కళ్ళం వేయాలని చెప్పి ఇంతవరకు ఎవరూ ప్రయత్నించలేదా? ఎవరు భయపెట్టడం కానీ లేకపోతే వేరే విధంగా లొంగ తీసుకుందామనేటువంటి ప్రయత్నం కానీ ఏం చేయలేదా?